గమనించకపోతే ఇంకేం పూర్తిగా గమనిస్తాడు ప్రజలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు ఎన్నో ఆరోపణలు చేశారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఆరోపణలు చేశారు. ఆయన ఒక మైనింగ్ డాన్ అన్నారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఇట్లా విచ్చలవిడిగా ఏది చేసినా కూడా మొత్తం దోచుకుంటూ ఉన్నారని. సో మొన్న జరిగిన పొంగనూరు గొడవ కూడా చూసాము, మీ మీద అక్రమ కేసులు పెట్టారని. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మీద మీరు చేసిన ఆరోపణలన్నిటి మీద విచారణ జరిపిస్తారా? తప్పనిసరిగా. ఇప్పుడు వాళ్ళకి ఏమీ చేయని చంద్రబాబు నాయుడిని, ఏ తప్పు చేయని ఒక వైట్ పేపర్ని తీసుకుపోయి అనవసరంగా జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు కానీ మీ మంత్రులు కానీ చేసిన అవినీతికి జైలు సాలవు. ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో మైనింగ్లో కానీ, ఇసుకలో కానీ, మద్యంలో కానీ ప్రతిదీ ఏది మాఫియానే. ప్రతి ఫైలు పట్టుకుంటే మీరు ప్రతి ఫైలు ఇల్లీగల్గా చేసినారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయం. వీళ్ళ మీద పూర్తిగా అందరి మీద ఎంక్వైరీ చేస్తాడు. వీళ్ళందరూ ఈ అవినీతి పనులు మంత్రులందరూ కూడా జైలుకు పోయేది ఖాయం. టార్గెట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఉందా పెద్దిరెడ్డి గారిది? అది ఫస్ట్ ఫేజ్ ఉందా, సెకండ్ ఫేజ్ ఉందా, రేపు అధికారంలోకి వచ్చి కూర్చుంటానే తెలుస్తుంది. అది అంటే అటు చంద్రబాబు గారు అయితే మేము వచ్చిన తర్వాత నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం,